చూసారు కదా, వరిపిండి పొటాటో మనం కలిపి రుబ్బేసుకున్నది నాకు ఇలా కన్సిస్టెన్సీ అయితే ఇలా వచ్చింది. ఇందులో మనం ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఉప్పు కలుపుకోవాలి సమానంగా, మనం చూసి ఎక్కువ తక్కువ చూసి కలుపుకోవాలి. పచ్చిమిరపకాయల కారమే సరిపోతూ ఉంటుంది కాబట్టి నేను కారం అది ఏమీ యాడ్ చేయడం లేదు. ఉప్పు మాత్రం సరిపోయినట్టు ఇందులో వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం పిండి బాగా కలుపుకోవాలండి, అప్పుడే మనకి ఉదుగొస్తుంది. మన బోండాల్లాగా మనం వేసినా కూడా మనకి బాగుంటుంది. ఇప్పుడు ఇంకా ఉప్పు అది కూడా మనం మిక్స్ చేసుకున్నాక నేను తీసి పెట్టుకున్నాక పచ్చిమిరపకాయలు, అల్లం కచ్చాపచ్చాగా దంచుకున్నది, కరివేపాకు, కొత్తిమీర కూడా మొత్తం ఇలా కలిపేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని అయితే మనం కలిపేసుకుని ఇలా బాగా మనం కలిపేసుకుని ఆలోగా నూనె కూడా మనం పెట్టుకోవాలి. తర్వాత ఏమో నూనె రెడీ చేసుకోవాలి. కానీ ఇది కొంచెం నేను ఒక 10 నిమిషాలు అయితే నేను ఉంచేస్తున్నానండి. ఎందుకంటే నాకు సోడా ఇంట్లో లేదు, మా వారు అయితే తెస్తానని చెప్పి ఇప్పుడే ఫోన్ చేశారు. అందాక ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఇది బాగుంటుందండి. ఫస్ట్ అయితే కలిపేసుకుని వెంటనే వేసుకోవడం కన్నా